ఓ ఆవు ప్రేమతో తన దూడని రక్తం వచ్చేలా నాకుతూ కనిపించింది. అది చూసిన అర్జునుడు ఆవు తన దూడని ఎందుకలా గాయపరుస్తుందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. ఇది కలియుగం ప్రారంభానికి, ద్వాపరయుగం అంతానికి సంకేతమని, కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై చూపించే మితిమీరిన ప్రేమ వాళ్ళ వినాశనానికి కారణమవుతుందని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. యుధిష్ఠిరుడికి 2 ముఖాలు ఉన్న ఏనుగు కనిపించింది. కలియుగంలో ప్రతి నాయకుడికి 2 ముఖాలు ఉంటాయి అని, అందులో ఒకటి జనాలకి మంచి చేసేది అయితే రెండోది జనాలకు చెడు చేసేది. నీరు పొంగి పొర్లుతూ ఉన్న 4 బావుల మధ్యలో ఎండిపోయి ఉన్న ఓ బావిని చూసి భీముడు ఆశ్చర్యపోయాడు. అదేమిటని భీముడు ప్రశ్నించడంతో, కలియుగంలో ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారుతూనే ఉంటారు, పేదవారు ఇంకా పేదరికంలో కూరుకుపోతారు, డబ్బుని వృధాగా ఖర్చు చేయడానికి ఇష్టపడతారు.